చాప్టర్ వచ్చేసి కైనమాటిక్స్ 2D అనమాట. 2 డైమెన్షన్లో ఏంటంటే ఒకటి పార్టికల్ వెళ్తుంటే 1 డైమెన్షన్ ఏంటి ఇలా స్ట్రైట్ లైన్లో లేదు. ఓకే ఓకే ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మోషన్ అనుకుంటే ఇది వచ్చేసి వై యాక్సిస్ మోషన్. ఓకే ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి ఒక వెలాసిటీకి వచ్చేసి మనకి యూఎక్స్ ఎక్స్ కాంపోనెంట్ యూవై కాంపోనెంట్ అలాగే యూఎక్స్ కాంపోనెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే సో దీంట్లో కనుక చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఇది 2 డైమెన్షనల్. కైనమాటిక్స్లో 1Dలో ఏంటంటే అది 1 డైమెన్షనల్ మోషన్ అనమాట. సో సేమ్ ఈక్వేషన్స్ బట్ మనకి ఇక్కడ ఏంటంటే హైట్ రేంజ్ అనేది వస్తుంది కొత్త న్యూ టర్మ్స్. ఓకే ఇంకా అలాగే మనం ప్రతి రిలేషన్ కూడా ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అలాగే యూ స్క్వేర్ మైనస్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అలాగే s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది కదా. ఇవనేవి మనకి ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్లో వస్తాయి. ఓకే సో ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్లో వస్తాయి. సో సో ఇక్కడ వెలాసిటీ ఉంది, దీన్ని మనం ఇక్కడ వేసుకుందాం యూ వెలాసిటీ. ఓకే హారిజాంటల్తో ఒక యాంగిల్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఎక్స్ కాంపోనెంట్, ఇది వచ్చేసి వై కాంపోనెంట్. ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి యూ కాస్ థీటా అలా వై కాంపోనెంట్ వచ్చేసి యూ సైన్ థీటా అనమాట. సో హారిజాంటల్ మ్యాక్సిమం హైట్ వచ్చేసి వై కాంపోనెంట్స్ స్క్వేర్ బై జీ అంటే ఎంత యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ. అలాగే రేంజ్ చూసుకుంటే కనుక 2ux uy బై జీ. ఇది వచ్చేసి ఏంటి ఇది 2u సైన్ థీటా అండ్ యూ కాస్ థీటా బై జీ. యూ సైన్ థీటా 2u సైన్ థీటా యూ కాస్ థీటా అని మనం సో యూ స్క్వేర్ ఇది. సో సైన్ థీటా 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వచ్చేసి సైన్ 2 థీటా. ఓకే ఇలా రాస్తాం. అలాగే టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి మనం ఈ కాంపోనెంట్ తీసుకుంటాం, వై కాంపోనెంట్ అనేది తీసుకుంటాం. 2u y ఆఫ్ జీ అంటే 2u సైన్ థీటా బై జీ అనమాట. సో ఇలా కాంపోనెంట్స్ అయితే తీసుకుంటాం. ఓకే సో ఇక్కడ కైనమాటిక్స్లో ఏంటంటే ఇనిషియలీ మనకేంటి టవర్ నుంచి ప్రొజెక్ట్ చేసేది అలాగే కింద నుంచి ప్రొజెక్ట్ చేసేది ఉంటుంది. ఓకే 2 కేసెస్ ఉంటాయి. సో టవర్ నుంచి ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కొన్నిసార్లు ఇనిషియల్ వెలాసిటీ 0 అని ఇస్తారు, కొన్నిసార్లు ఇనిషియల్ వెలాసిటీ అనేది ఇస్తారు. ఓకే అలాగే ఇనిషియల్ వెలాసిటీ 0 అంటే u0 v అనేది ఉంటుంది. ఓకే ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఏంటి ప్రతిసారి కూడా ఇనిషియల్ వెలాసిటీ కొంత అనేది ఒకటి ఉంటుంది. ఓకే అలాగే స్ట్రైక్ చేసేటప్పుడు v ఈక్వల్ టు √2gh స్ట్రైక్ అయ్యేటప్పుడు. సో ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనకి ఎంత స్పీడ్ ఉంది √2gh ఈక్వల్ అయింది. సో ఈ ఈక్వేషన్స్ 1Dలో ఉన్న ఈక్వేషన్స్ సేమ్ ఇక్కడ ఉంటాయి. ఓకే సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం హైట్ రేంజ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వచ్చేసి మనం కాంపోనెంట్స్లో తీస్తాం. ఓకే అయ్యేలా చూద్దాం. సో r1 ఈజ్ ఈక్వల్ టు xi క్యాప్ ప్లస్ yj క్యాప్ అనుకుందాం. ఓకే r2 ఈజ్ ఈక్వల్ టు సో వీటిని ఎలా రాసుకోవచ్చు మనం సో 3 2 అనుకుంటే దీన్ని 5i క్యాప్ ప్లస్ ఇది వచ్చేసి 6j క్యాప్ అలా రాసుకుందాం. ఓకే ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అడిగారు అనుకోండి, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అడిగితే కనుక r2 మైనస్ r1 వెక్టర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి దీన్ని మైనస్ చేస్తాం, దిస్ ఇస్ మైనస్ దిస్ ఇస్. సో ఇక్కడ చూడండి r2 మైనస్ r1 చేస్తే ఎంత 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అనేది వస్తుంది. ఓకే సో ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అడిగారు. ఓకే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి √2² ప్లస్ 4² చేస్తాం. ఓకే సో 4² 16 4 16 ఓకే 20 √20 వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ కాంపోనెంట్, ఇది వచ్చేసి వై కాంపోనెంట్. ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏ డైరెక్షన్ చేస్తుంది, డైరెక్షన్ ఆర్ యాంగిల్ అని అడిగితే మనం ఏం చేస్తామంటే tan θ విచ్ ఇస్ ఈక్వల్ టు ry బై rx వై కాంపోనెంట్ బై ఎక్స్ కాంపోనెంట్ 4/2. ఓకే సో 2 అనేది వస్తుంది అనమాట. ఓకే సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి tan ఇన్వర్స్ θ, tan ఇన్వర్స్ 2. ఓకే ఇలాగ వస్తుంది. సో వెలాసిటీ చూసుకున్నాం ఇంతే. ఓకే సో వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ చూసుకున్నాం ఇంతే. సో చేంజ్ ఇన్ వెలాసిటీ చూసుకుంటే కనుక v2 మైనస్ v1. సో v వచ్చేసి ఏ రిలేషన్ ఉంటుంది xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ఈ రిలేషన్లో ఉంటుంది. ఓకే చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ కూడా దీంట్లో ఏంటంటే వెలాసిటీ అనేది ఎక్స్ కాంపోనెంట్ అనేది vx vy లాగా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వచ్చేసి √vx²
ప్లస్ వి ఆఫ్ వై స్క్వేర్. సో అలాగే యాంగిల్ చూసుకుంటే కనుక వి ఆఫ్ వై బై వి ఆఫ్ ఎక్స్. ఓకే, అలాగే యాక్సిలరేషన్ చూసుకుంటే కనుక యాక్సిలరేషన్ వెక్టర్ని మనం ఏఎక్స్ వెక్టర్ ప్లస్ ఏవై వెక్టర్లో రాసుకుంటాం. సో ఏఎక్స్ వెక్టర్కి వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ఎక్స్ కాంపోనెంట్ బై టైం, అలాగే చేంజ్ ఇన్ వై వచ్చేసి చేంజ్ ఇన్ వై ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ బై టీ. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ అడిగితే కనుక ఈ కాంపోనెంట్స్ని స్క్వేర్ చేస్తాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ ఈ రిలేషన్స్ ఇలా కాంపోనెంట్స్ అన్ని తెస్తాం, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఎందుకంటే ఇదంతా కూడా ఎంత నేర్చుకున్నా కూడా మనకు మైండ్లో బాగా ఎక్కేది ఎప్పుడంటే మనం బాగా క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు. ఓకే, సో క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తామంటేనే మనకి మైండ్లోకి అన్నీ కూడా ఎక్కుతాయి, అదే తొందరగా మనం స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీ అయిన వాటిని నేను తీసేస్తా, కొంచెం అన్రిలవెంట్ అయినవి సేమ్ ఉన్న వాటిని తీసేసి పనికొచ్చే వాటిని అయితే చెప్పడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A particle of velocity changes from 2 I cup minus 3 j cup to 3 I cup minus 2 j cup meter per second in 2 seconds if its mass is 1 kg. The acceleration is. ఓకే, ఇక్కడ v1 v2 అనేది ఇచ్చారు, v1 v2 అనేది ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ అనేది కావాలన్నమాట. ఓకేనా? సో యాక్సిలరేషన్ వెక్టర్ అనేది కావాలి. ఓకే, దీంట్లో ఏంటంటే మనం చేంజ్ ఇన్ వెలాసిటీ వెక్టర్ బై టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ వెక్టర్ అంటే v2 వెక్టర్ మైనస్ v1 వెక్టర్. ఓకే, సో ఓకే ఇప్పుడు నేను డైరెక్ట్ తీసేస్తాను. సో ఓకే, 3 minus 2 I cap ఇంకా మైనస్ ఆఫ్ -2 -3 ఆఫ్ j cap. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనం చేస్తే బై టైం అంతా 2. ఓకే, సో ఇక్కడ -5 + 5 ఇది, ఇక్కడ వచ్చేసి 1. మైనస్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఓకేనా? మైనస్ వచ్చేసి ప్లస్, దాని తర్వాత వచ్చేసి సారీ సో ఇక్కడ వచ్చేసి మనకి I1 క్లాప్స్ J1 క్యాప్ బై 2 అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్స్లలో ఆప్షన్ బి అనేది రైట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 7 అనమాట. Two projectiles A and B are thrown from the same point with velocities v and v/2 respectively. If B is thrown at an angle of 45 degrees with horizontal, what is the inclination of A when their ranges are the same? సో ఇక్కడ మనకి వెలాసిటీస్ డిఫరెంట్ ఇచ్చారు, మనం డిఫరెంట్ యాంగిల్స్తో చేసాం. సో ఇప్పుడు రేంజెస్ అనేది సేమ్, కాకపోతే ఎంత యాంగిల్ ఇంకో రేంజ్ యొక్క యాంగిల్ అనేది ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 ఇస్తాం ఇంకా. సో ఇక్కడ RA = RB. ఓకే, సో ఫస్ట్ ఇది V. ఓకే, V² sin 2θ. సో ఇది యాంగిల్ అనేది కనుక్కోవాలి, ఈ θ యాంగిల్ అనేది మనం కనుక్కొని పదాన్ని ఇచ్చాడు. V/2 ఆఫ్ హోల్ స్క్వేర్ sin 2 × 45 డిగ్రీ. ఓకే, సో ఇప్పుడు 45 డిగ్రీ అంటే ఎంత? 90 డిగ్రీ బై G. సో JG క్యాన్సిల్, ఇది వచ్చేసి 1 వాల్యూ, ఇది వచ్చి V² కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ sin 2θ బై 1/4. ఓకే, సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ 1/8. ఓకే, సో ఇది యాంగిల్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8 అని చూద్దాం. Two stones having different masses m1 and m2 are projected at an angle of alpha and 90 degrees minus alpha with the same speed from same point. The ratio of their maximum heights is. సో మ్యాక్సిమం హైట్స్ యొక్క రేషియో అనేది అడిగాడు. సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ వచ్చేసి u² sin² ఆల్ఫా అనమాట, ఆల్ఫా బై 2g. ఓకే, ఇక్కడ చూస్తే కనుక
మ్యాక్సిమం హైట్ అనేది సైన్ స్క్వేర్ ఆల్ఫాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. సో ఇక్కడ h1/h2 విచ్ ఈక్వల్ టు ఇక్కడ మనం డివైడెడ్ బై చేస్తాం అనమాట. సో సైన్ స్క్వేర్ 90 మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఇది వచ్చేసి కాస్ ఆల్ఫా ఇది కాస్ సైన్ ఆల్ఫా. ఓకే, సో మొత్తం వచ్చేసి tan స్క్వేర్ ఆల్ఫా అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 9 అనేది చూద్దాం. If projectile is thrown at an angle theta with a horizontal and its range is r1, then it is then thrown at an angle theta with the vertical and the range is r2. Then సో ఇప్పుడు ఒకదాన్ని హారిజంటల్తో, సో r1 వచ్చేసి ఇలా అయింది, r2 వచ్చేసి ఇలా జరిగింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా లెక్క ఉండేవి. సో ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, థీటా 1 థీటా 2 అంటే థీటా 1 ప్లస్ థీటా 2 అనేది 90 డిగ్రీ ఉంటే కనుక వాటి యొక్క రేంజెస్ అనేవి సేమ్ అనమాట. ఓకే, సో దీన్ని ఇది ఎంత అయితే యాంగిల్ ఉందో దీన్ని 90 నుంచి తీసేస్తే మిగిలింది వచ్చింది మనకి 90కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, ఈ రెండు యాంగిల్స్ని కలిపితే మనకి ఈ రెండు యాంగిల్స్ని కలిపితే థీటా 1 అనేది వచ్చింది అనుకో. సో ఇప్పుడు థీటా ప్లస్ థీటా 1 అనేది 90 డిగ్రీ వచ్చింది. ఓకే, అలా ఉంటే కనుక వాటి యొక్క రేంజెస్ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేసి మనకి రేంజ్ అనేది ఈక్వల్ ఉండింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక ఆప్షన్స్ అనమాట. r1 ఈజ్ ఈక్వల్ టు r2. క్వశ్చన్ నెంబర్ 10 అయితే చూద్దాం. The range of particle when launched at an angle of 15 degrees with horizontal is 1.5 km. What is the range of projectile when launched at an angle of 45 degrees to the horizontal? సో ఇక్కడ చూస్తే కనుక రేంజెస్ అనేవి డిఫరెంట్ యాంగిల్స్కి ఇచ్చాడు. సో ఇక్కడ రేంజ్ ఫర్ 15 డిగ్రీస్ చూసుకుంటే కనుక యూ స్క్వేర్ సైన్ 2 × 15 డిగ్రీ బై జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ. ఇది వచ్చేసి మనకి ఎంత యూ స్క్వేర్ సైన్ 30 డిగ్రీ. ఓకే, సైన్ 30 డిగ్రీ ఎంత 1/2 బై జీ. ఓకే, సో అనేది యూ స్క్వేర్ బై 2g విచ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్ అని ఇచ్చేసింది ఫస్ట్ దానికి. సో ఇప్పుడు సెకండ్ దాన్ని చూద్దాం 45 డిగ్రీ. ఓకే, యూ స్క్వేర్ సైన్ 2 × 45 డిగ్రీ బై జీ. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఇది 90 అయింది, యూ స్క్వేర్ సైన్ 90 డిగ్రీ బై జీ. ఓకే, సో ఇప్పుడు ఇదంతా 1. సో యూ స్క్వేర్ బై జీ అంటే దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, యూ స్క్వేర్ బై ఇంటూ 2 × 2g. సో 1.5 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. A body is thrown horizontally from the top of a tower of height 5 meter. It touches the ground at a distance of 10 meters from the foot of the tower. The initial velocity of the body. సో హైట్ ఆఫ్ ద టవర్ ఇది వచ్చేసి 5 మీటర్ అని ఇచ్చాడు. సో 4 నుంచి 10 మీటర్. ఓకే, దీని యొక్క వెలాసిటీ అనేది అడిగాడు. సో S ఈజ్ ఈక్వల్ టు U అండ్ 2h/g విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి S అనేది ఇచ్చారు 10. అలాగే వెలాసిటీ వచ్చేసి వెలాసిటీ అనేది మనకు కావాలి. ఓకే, హైట్ అనేది ఇచ్చాడు 5 అందులో G 10. సో 10/10. ఓకే, 1 అయింది. సో ఇక్కడ U వెలాసిటీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. Velocity and acceleration of particle at some instant of time are v is equal to 3 i cap plus 4 j cap meter per second and a is equal to minus 6 i cap plus 8 j cap meter per second square respectively. At the same instant particle is at origin. Maximum x coordinate of particle will be. సో మనకి x కోఆర్డినేట్ అనేది అడిగాడు అనమాట. ఓకే,
సో ఇక్కడ యూఎక్స్ కాంపోనెంట్ చూస్తే కనుక 3 మీటర్ పర్ సెకండ్. సో ఏఎక్స్ కాంపోనెంట్ చూస్తే కనుక 6 మీటర్ పర్ సెకండ్. ఓకే, -6 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి ఎక్స్ మ్యాక్స్ అనేది అడిగాడు. ఓకే, మ్యాక్స్. సో u² / 2g ఆఫ్, సో ఇక్కడ ఏఎక్స్ అనమాట, ఎక్స్ కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి 3² / 2 ఇంటూ ఇది 6. ఓకే, సో 9/12. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.75 మీటర్. సో క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనమాట. Question number 13. A particle moves in the xy plane according to law. X is equal to kt and y is equal to kt 1 minus alpha t, where k and alpha are positive constant and t is the time. The trajectory of a particle is. సో ఇక్కడ ట్రాజెక్టరీ ఆఫ్ పార్టికల్ అని చెప్పేసి అడిగాడు. ఓకే, సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు kt అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ వచ్చి x/k. సో మనకి ట్రాజెక్టరీకి వచ్చేసి k ఇంటూ k ఆఫ్ x/k ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా x/k అనమాట. సో దీన్ని మనం ఇంకోలా రాసుకుంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ax² ఆల్ఫా x² / k. సో దీనిలో మల్టిప్లై చేయండి, అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 14. A projectile is thrown upward with velocity v0 at an angle of alpha to the horizontal. The change in velocity of the projectile when it strikes the same horizontal plane is. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేసి చేంజ్ ఇన్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఇంటూ చేంజ్ ఇన్ టైం అనమాట. సో యాక్సిలరేషన్ ఇంటూ చేంజ్ ఇన్ టైంకి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ ఏంటి, యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్. ఓకే, సో మనకి -g, సో ఇక్కడ g క్యాప్ అండ్ అలాగే 2v0 sin ఆల్ఫా బై g. ఓకే, సో ఇక్కడ g క్యాన్సిల్ అనమాట. సో g ఈక్వల్ టు -2v0 sin ఆల్ఫా j క్యాప్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసి సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ మైనస్ గుర్తు వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ. సో మనం గ్రావిటేషన్ ఇది యాక్సిలరేషన్ తీసుకున్నాం. సో చేంజ్ ఇన్ టైంని ఇంటిగ్రేట్ చేసాం. ఓకే, ఇంటూ సో వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది యాక్సిలరేషన్ టు చేంజ్ ఇన్ టైం. ఓకే, మనం యాక్సిలరేషన్ ఇష్యం, చేంజ్ ఇన్ టైం ఇష్యం. సో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి వెర్టికల్లీ డౌన్వర్డ్స్ అనమాట. ఓకే, సో అంతే కదా, పైకి వెళ్ళింది, ప్రాజెక్టులు ఇలా అయింది, దాని తర్వాత వెర్టికల్లీ డౌన్వర్డ్స్గా వచ్చేది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 15. The equation of projectile is y is equal to under root of 3x minus g by 2 of x square. The angle of its projection is. సో ఇచ్చిన క్వశ్చన్ అయితే ఒకసారి రాసుకుందాం. y is equal to under root of 3x minus of g by 2 of x square. ఓకే, సో ఇదైతే క్వశ్చన్లో అయితే ఇచ్చారు. ఓకే, దీనికి ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్తో మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ వచ్చేసి దాని ఫార్ములా ఏంటి, y is equal to x tan theta. ఇది ఒకటే కదా, ఇంకోటి కూడా ఉంది ఫార్ములా. ఓకే, సో 3 రకాలు ఉన్నాయి దీనికి ఫార్ములా వచ్చేసి ప్రొజెక్టైల్ మోషన్ సంబంధించి 2u² r² దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఇప్పుడు tan thetaతో మనం రూట్ 3ని కంపేర్ చేస్తే మనకి యాంగిల్ అనేది వచ్చింది. సో tan theta is equal to under root of 3. ఓకే, సో ఇప్పుడు ఇలా జరిగింది, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ అన్నట్టు. సో క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట.
Question number 16. The maximum range of a gun on horizontal terrain is 1 kilometer. If G is equal to 10 meter per second, what must be the muzzle velocity of the shell? సో ఇక్కడ వెలాసిటీ అనేది అడిగాడు, రేంజ్ ఇచ్చాడు, అలాగే గ్రావిటేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ. ఓకే, సో ఇక్కడ వెర్టికల్ హైట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. రైట్. సో ఇప్పుడు ఇది ఎట్లా మ్యాక్సిమం, ఎప్పుడు మ్యాక్సిమం అయింది? ఓకే, ఇప్పుడు యాంగిల్ 45 డిగ్రీతో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు, అంతే కదా. సో ఇప్పుడు మన వెలాసిటీ అనేది కాదు జీ ఇంటూ ఆర్ మ్యాక్స్. ఓకే, సో జీ ఎంత 10 ఇంటూ ఆర్ మ్యాక్సిమం ఎంత ఇచ్చాడు మనకు వచ్చేసి 1 కిలోమీటర్ కదా ఇచ్చింది. 1 కిలోమీటర్ అంటే 10^3. ఓకే, ఇప్పుడు 10^4 అవుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది? 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో 100 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 70. Two paper screens A and B are separated by a distance of 100 meter. A bullet pierces A and then B. The hole in B is 10 cm below the hole in A. If the bullet is traveling horizontally at the time of hitting A, then the velocity of the bullet at A is. సో చూసుకుందాం. సో ఎక్కడైనా కూడా మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే పాస్ చేసి ఒకసారి క్వశ్చన్ చూసుకొని చదువుకోండి, ఓకేనా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసినట్టు ½ 80² అనమాట. సో ఇదేంటిది? వెర్టికల్ డైరెక్షన్. అది వెర్టికల్ డైరెక్షన్లో హైట్ అనమాట. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి మనం ఎలా చేస్తాం? హైట్ వచ్చి 2h/g. సో ఇక్కడ హైట్ ఎంత? 2 × 0.1/10 అనమాట. సో ఇక్కడ వచ్చి 0.141 సెకండ్ అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో విఎక్స్ కాంపోనెంట్ చూస్తే కనుక అదే డైరెక్షన్లో మనకి డిస్టెన్స్ బై టైం అనమాట. ఓకే, సో 100 బై టైం వచ్చేసి 0.141 సెకండ్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 700 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 18. A body is projected an angle of 30 degrees with the horizontal with the momentum p. At its highest point, the magnitude of the momentum is. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఇక్కడ మనకి వెర్టికల్ వెలాసిటీ అనేది ఉండదు. సో వివై అనేది బికమ్స్ 0 ఎట్ హైయెస్ట్ పాయింట్. విఎక్స్ అనేది ఉంటుంది. ఓకే, అదెంత ఉంటుంది? వి కాస్ 30 డిగ్రీ లెక్క ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఇంకా రాసుకోవచ్చు వి కాస్ 30 √3/2. ఓకే, v √3/2. సో ఇక్కడ మూమెంటం వచ్చేసి విల్ ఆల్సో రిమైన్ యాజ్ p √3/2. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. The maximum height attained by a projectile is increased by 10% by increasing its speed of projection. Without changing the angle of projection, the percentage increases in the horizontal range will be. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మ్యాక్సిమం హైట్ హెచ్ అండ్ ఆర్ అనేవి రెండు కూడా ప్రపోర్షనల్ టు u² అనమాట. ఓకే, సో అందువల్ల సో పర్సంటేజ్ ఇంక్రీజ్ in horizontal range, okay, is also 10%. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఒకసారి చూడండి, ఓకే కదా. Question number 28 చూద్దాం. A ball is thrown up with a certain velocity at an angle of theta to the horizontal. The kinetic energy Ke of the ball varies with the horizontal displacement xs. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గర మినిమం ఉంటుంది,
బట్ నాట్ జీరో అనమాట. సో ఇక్కడ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అనేది మినిమం ఎట్ హైయెస్ట్ పాయింట్ అనమాట. ఎట్ హైయెస్ట్ పాయింట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మినిమం, ఓకే, బట్ నాట్ జీరో. సో అలా చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే కనుక సో దానికి రిలేటెడ్ ఏముంది, ఆప్షన్ సి అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఇది ఒక ప్రొజెక్టైల్ మోషన్ అనేది జరిగింది. సో ఇది ఎక్స్ అనే డిస్టెన్స్, ఓకే, ఇక్కడ గ్రాఫ్లో కూడా ఎక్స్ అనే డిస్టెన్స్ ఎంత ఉంది, ఓకే. సో ఇది కైనెటిక్ ఎనర్జీ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఏంటి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది, ఎలా ఉంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఈ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ దిస్, సో x/2 అనుకుందాం, ఇక్కడ x/2 అనుకుందాం, ఓకే. సో ఈ పాయింట్ దగ్గర మినిమం ఉంది, అంటే ఎంత తక్కువ ఎంత ఉంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ స్పీడ్ అనేది గెయిన్ అయింది, ఓకేనా ఇక్కడ. సో ఓకే, వెలాసిటీ 0, ఇక్కడ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. సో ఇక్కడ హై, మళ్ళీ ఇక్కడ హై, ఓకే, కలపండి, ఓకే, వచ్చింది కదా రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. A ball is thrown at a different angles with the same speed u, and from the same point it has the same range in both cases. If y1 and y2 be the heights attained in the two cases, then y1 plus y2 equals to. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ y1 + y2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, y1 వచ్చేసి ఎంత sin² θ/2g ప్లస్ u² sin² 90 + θ, ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సారీ 90 - θ/2g విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఎంత అవుతుంది 90 మైనస్, సో ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ దిస్ అనమాట. సో ఇక్కడ సో ఒకసారి చూడండి, u²/2g కామన్ తీయండి, sin² θ ప్లస్ cos² θ. సో ఇది మొత్తం వాల్యూ అంతా 1కి వచ్చింది. సో u²/2g అనేది వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 22. A projectile is fired from level at ground at an angle theta above the horizontal. The elevation of angle phi of the highest point as seen from the launch point is related to theta by the relation. సో ఇక్కడ చూస్తే కనుక tan phi which is equal to h/r/2. సో ఇక్కడ చూస్తే కనుక 2h/r. సో మ్యాక్సిమం హైట్కి వచ్చేసి ఈక్వేషన్ అండి u² sin² θ/2g into 2, ఓకే, u² sin² sin 2θ/g ఇది వచ్చేసి, ఓకేనా. సో tan α which is equal to, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే పైన sin² అలాగే u²/g కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో sin² θ/2 sin θ cos θ. సో ఇక్కడ sin θ ఒకటి, ఇక్కడ sin² θలో sin θ క్యాన్సిల్ అయిపోయి sin θ/cos θ అని మిగిలింది, θ/2 cos θ అని మిగిలింది, which is equal to tan θ/2, ఓకే. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. So ఇక్కడ చూస్తే కనుక a ball is thrown up within a certain velocity at an angle of theta to the horizontal. The kinetic energy K of the ball varies with the hs. సో హైట్తో ఎలా వేరే అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో దీన్ని కైనెటిక్ ఎనర్జీ అనుకోండి, ఫైనల్ అనుకోండి, సో దీన్ని ఇనిషియల్ అనుకోండి, -mgh, ఓకే. సో కైనెటిక్ ఎనర్జీ ఎట్ హెచ్ హైట్ అనుకోండి, ఇది కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ అనుకోండి, ఓకే.
సో వేరియేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ విత్ హెచ్ చూస్తే కనుక లీనియర్ అనమాట. వేరియేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ విత్ హెచ్ ఈజ్ లీనియర్. ఓకే, బట్ నాట్ జీరో ఎట్ హైయెస్ట్ పాయింట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, కానీ హైట్ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఎక్స్ కోఆర్డినేట్లో ఇలా వచ్చి ఇలా పెరిగింది, కానీ వై కోఆర్డినేట్ చూస్తే కనుక ఫస్ట్ ఇక్కడ ఉన్నది కాసేపటికి ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత వచ్చింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24. A body of mass small m is thrown upwards at an angle of theta with the horizontal with velocity v. While rising up, the velocity of the mass after t seconds will be. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ మాస్ ఆఫ్టర్ టీ సెకండ్స్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ మాస్ ఆఫ్టర్ టీ సెకండ్స్, వెలాసిటీ ఆఫ్ మాస్ ఆఫ్టర్ టీ సెకండ్స్ చూసుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో ఇక్కడ విఎక్స్ వచ్చేసి మనకి చేంజ్ అవుతుంది వి కాస్ తీటా. అలాగే వివై చూసుకుంటే కనుక వి సైన్ తీటా మైనస్ జీటీ. ఎందుకంటే వైకి వచ్చేసి ఆ పార్టికల్ ఇలా ఉంది. ఓకే, ఇది వై వెలాసిటీ. సో కింద గ్రావిటీ అనేది కూడా ఉంటుంది కదా. ఓకే, సో అందువల్ల వి సైన్ తీటా మైనస్ జీటీ. ఇది వచ్చేసి వెర్టికల్ కాంపోనెంట్, ఇది వచ్చేసి హారిజాంటల్ కాంపోనెంట్. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, వీటి అండర్ రూట్ ఆఫ్ వి cos theta square plus v sin theta minus of gt square. ఓకే, సో దాని తర్వాత చూసుకుంటే కనుక v స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ t స్క్వేర్ మైనస్ ఆఫ్ 2v sin theta gt. సో ఇది వచ్చింది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 25. So a projectile is thrown with an initial velocity of a I cap plus d j cap meter per second. If the range of the projectile is twice the maximum height reached by it, then. సో ఇక్కడ చూస్తే కనుక రేంజ్ వచ్చేసి మ్యాక్సిమం హైట్ అంటే 2 times ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 times ఆఫ్ రేంజ్ వచ్చేసి 2 ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వై కాంపోనెంట్ బై జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్. సో ఇది వచ్చేసి యూ వై స్క్వేర్ బై 2g అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జీ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇది వచ్చేసి వై స్క్వేర్. ఓకే, ఇక్కడ ఒక వై క్యాన్సిల్ అనమాట. ఓకే, సో 2u ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ వై. సో విచ్ మీన్స్ 2a ఈజ్ ఈక్వల్ టు b. రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 27 అయితే చూద్దాం. 3 balls of same masses are projected with equal speeds at an angle 15 degree, 45 degree, 75 degree and their ranges are respectively r1, r2 and r3. Then సో ఇక్కడ చూస్తే కనుక 45 డిగ్రీ రేంజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే కనుక చూడండి, 45 డిగ్రీ చూసుకుంటే కనుక రేంజ్ అనేది మ్యాక్సిమం. ఓకే, సో అలాగే మనకి 15 డిగ్రీ అండ్ 75 డిగ్రీ చూస్తే కనుక వీటి టోటల్ ఎంత 50 + 75 అనేది 90కి వస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ వీటి రేంజెస్ అనేది ఈక్వల్ అనమాట. సార్ ఈక్వల్ r θ is equal to r of 90 minus θ. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. సో r1 is equal to r3 and r2 is much greater than r1 and r3. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం.
The ratio of the speed of projectile at the point of projection to the speed at the top of its trajectory is x. The angle of projection with the horizontal is. సో స్పీడ్ ఆఫ్ ప్రొజెక్టైల్ వద్దాం. u at the time of projection. Time of projection. Okay. సో టాప్ ఆఫ్ ట్రాజెక్టరీలో వెలాసిటీ చూసుకుంటే కనుక సో వివై అనేది 0 అయితే విఎక్స్ఎక్స్ అనేది ఉంది. ఓకే, అది వచ్చేసి యూ కాస్ థీటా అనమాట. సో చూసుకుంటే కనుక యూ బై యూ కాస్ థీటా అనేది మనకి ఎక్స్ అనమాట. కాస్ థీటా వచ్చేసి ఈక్వల్ టు 1/x. సో యాంగిల్ వచ్చేసి కాస్ ఇన్వర్స్ 1/x. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 32. A stone is projected in air. Its time of flight is 3 seconds and range is 150 meters. The maximum height reached by the stone is. సో ఇక్కడ చూస్తే కనుక సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఇచ్చాడు. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది 2/g అనమాట. సో ఇది వచ్చేసి 3 seconds అని ఇచ్చాడు. ఓకే, సో వెర్టికల్ వెలాసిటీ వచ్చేసి 15 meters per second అని ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ వెర్టికల్ వెలాసిటీ బై 2g. ఓకే, సో 15 square by 2 into 10 అనమాట. సో 15 square. ఓకే, సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 11.25 మీటర్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి ఆప్షన్ డి. Question number 36. Galileo writes that for angle of projection of a projectile at an angle 45 degrees minus theta and 45 degrees plus theta, the horizontal ranges described by the projectile are in the ratio of if theta is less than or equal to 45 degrees. సో ఇక్కడ చూస్తే కనుక ఫర్ యాంగిల్ 45 degrees మైనస్ థీటా చూస్తే కనుక సో దీనికి రేంజ్ చూసుకుంటే యూ స్క్వేర్ సైన్ 2 into 45 degree. సో ఇది వచ్చేసి 90. సో 2 into 45 degree minus of 2 into 2 theta by g. సో ఇది చూస్తే 90, ఇది వచ్చేసి minus 2 theta. సో 90 minus 2 theta, ఓకే, యూ స్క్వేర్ సైన్ కాస్ 2 theta by g. ఫర్ యాంగిల్ 45 degree plus theta. సో దీనికి రేంజ్ వచ్చేసి ఇది రేంజ్ యూ స్క్వేర్ సైన్ 90 plus 2 theta by g. ఓకే, సో 90 plus theta, సో ఇది వచ్చేసి యూ స్క్వేర్ కాస్ 2 theta by g అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక రేంజెస్ ఆర్ సేమ్. సో క్వశ్చన్ నెంబర్ 36కి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సో వీటి రేంజెస్ ఆర్ సేమ్, అంతే కదా. సో దీని R1 దీని R2 అనుకున్నా, R1 by R2 యూ స్క్వేర్ కాస్ 2 theta by g by యూ స్క్వేర్ కాస్ 2 theta by g ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 40. ఫర్ ఏ గివెన్ వెలాసిటీ a projectile has the same range r for two angles of projection if t1 and t2 are the time of flight in two cases, then t1 is equal to t2 is equal to. సో ఇక్కడ చూస్తే కనుక
రేంజ్ వచ్చేసి యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. ఓకే, ఎట్ యాంగిల్స్ తీటా అండ్ 90 మైనస్ తీటా చూసుకుంటే కనుక సో T1 వచ్చేసి 2u సైన్ తీటా బై జీ. సో T2 వచ్చేసి 2u సైన్ 90 మైనస్ తీటా బై జీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2u కాస్ తీటా బై జీ. సో ఇక్కడ T1 అండ్ T2 చేస్తే 2u సైన్ తీటా బై జీ ఇంటూ 2u కాస్ తీటా బై జీ. సో సైన్ తీటా కాస్ తీటా ఇక్కడ చూస్తే కనుక కామన్ ఉందా, కామన్ ఇస్తే 2 బై జీ యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అనమాట. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు సో యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అంతా రేంజ్ సో 2r బై జీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 40కి వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 అని చూద్దాం. a projectile can have same range from two angles of projection with the same initial speed if h1 and h2 be the maximum heights then. సో ఇక్కడ 41 చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక సో రేంజ్ అంటే ఎంత, యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అనమాట. ఓకే, ఇటు యాంగిల్స్ చూసుకుంటే తీటా అండ్ 90 డిగ్రీస్ మైనస్ తీటా. సో ఇందాక చేసినట్టే మనకు వచ్చేసి H1 వచ్చేసి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g, అలా H2 వచ్చేసి సో సైన్ 90 మైనస్ తీటా కదా, సో యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై 2g అనేది వచ్చింది ఫర్ దిస్ 90 మైనస్ తీటా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి H1 ఇంటూ H2. సో యూ స్క్వేర్ 2gని కామన్ చేయండి. ఓకే, యూ స్క్వేర్ బై 2g కామన్ తీసి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో దీన్ని రేంజ్ ఎలా రాయాలంటే ఎలా, రేంజ్ వర్షంలో యూ స్క్వేర్ సైన్ 2 తీటా జీరో ఫోర్ స్క్వేర్ అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, 2 అనేది మల్టిప్లై చేసి 2 అనేది డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చింది. ఓకే, దీన్ని ఇంటూని మనం వచ్చేసి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడెడ్ బై చేస్తే మనకి ఇలాంటి ఒక రిలేషన్ అయితే వచ్చింది. సో 2 to 4 కాబట్టి 1/16 అనేది కింద డివైడెడ్ బై వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక r²/16 అనేది వచ్చింది. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 4√h1 h2. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 45 అండి. the equation of projectile y is equal to under root of 3x minus of gx square the velocity of projection is. సో ఇక్కడ velocity of projection అనేది అడిగాడు అనమాట. సో ఈక్వేషన్ అనేది ఒకసారి రాసుకోండి. y is equal to under root of 3x minus of gx square. ఓకే, సో దీన్ని మన యొక్క ప్రొజెక్టైల్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. gx స్క్వేర్ బై ఆఫ్ 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక tan తీటా అనేది మనకి అండర్ రూట్ ఆఫ్ 3. సో యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీ మనం అందరూ క్వశ్చన్ చేసాం. సో అలాగే ఇక్కడ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా అనేది మనకు వచ్చేసి ఇది 1కి ఈక్వల్ అయింది అంతే కదా.
సో ఇక్కడ చూడండి యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా 1 అయితే అక్కడ అలా మిగిలింది. సో ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు కెమెరా కనపడుతుందా, సీకెండ్ థీటా అయింది అంతే కదా. సో 1 కాస్ థీటా కదా. సో సీకెండ్ 60 డిగ్రీ అనేది మనకి ఎంత, సో కాస్ 60 డిగ్రీ వచ్చేసి 1/2. ఓకే, సో దానికి ఇన్వర్స్, సో 2 మీటర్ పర్ సెకండ్. సో క్వశ్చన్ 45 వచ్చేసి ఆప్షన్ బి. Number 47. A ball is projected from ground with a speed of 20 meter per second at an angle of 40 degrees with the horizontal. There is a wall of 20 meter height at a distance of 10 meter from the projection of point. The ball will hit the wall at a height of. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో వెర్టికల్ 10 మీటర్ ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో దానికి వచ్చేసి మనకి యూ సైన్ థీటా ఇంటూ టీ అనేది 10 మీటర్కి వచ్చింది. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అనేది పెడితే 20 sin 45 డిగ్రీ ఇంటూ టైం అనేది ఇచ్చిండ మనం అనుకోవాలి. సో ఇక్కడ 10 మీటర్. సో ఇక్కడ టైం చూసుకుంటే కనుక 1/2 8 కిందకి వెళ్ళిపోద్ది. సో 10√2 అయింది. ఓకే, సో ఇంటూ 20. సో ఇక్కడ చూస్తే కనుక టీ ఈజ్ ఈక్వల్ టు 10/20 sin 45 డిగ్రీ అనమాట. ఇట్స్ ఈక్వల్ టు 1/√2 సెకండ్ అనేది వచ్చింది క్యాల్కులేట్ చేస్తే. అంటే ఏం లేదు ఇలా, సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/√2. ఓకే, సో ఇక్కడ ఇది 2, సో 1/√2 సెకండ్ అనేది వచ్చింది. సో వెర్టికల్ హైట్ చూస్తాను కనుక sin 45 డిగ్రీ 2 - ½ GT². ఓకే, ఇప్పుడు దీంట్లో ఆ టీ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. T² కదా, సో 1/2. సో జీ వచ్చేసి 10. సో ఇది వచ్చేసి 1/√2 వచ్చింది. సో ఇక్కడ 10 వచ్చింది. సో ఇది వచ్చేసి 10/4 2.5. సో ఇది మొత్తం వచ్చేసి 7.5 వచ్చింది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి ఆప్షన్ బి. సో దాని తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 49. The bullet is to be fired with a speed of 2000 meter per second to hit a target of 200 meter away on a level ground. If g is equal to 10 meter per second square, the gun should be aimed. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ స్మాల్ టీని మనం టైం టేకెన్ బై ద బుల్లెట్ టు హిట్ ద టార్గెట్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ 200 మీటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2000 అంతే కదా. V ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు యూటీ. S ఈజ్ ఈక్వల్ టు యూటీ లెక్క, నేను కూడా టీ. ఓకే, సో ఇది వచ్చేసి మీటరు, ఇది మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు టీ వాల్యూ వచ్చేసి 200/2000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 సెకండ్. ఓకే, సో వెర్టికల్ మోషన్లో వెలాసిటీ అనేది 0, ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. సో ఇక్కడ హైట్ వచ్చేసి ½ GT². ఓకే, సో ½ ఇంటూ 10 ఇంటూ అక్కడ అది టైం 1/10 ఆఫ్ హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/20 మీటర్. దిస్ ఇస్ ఫర్ 5 centimeter. It becomes in centimeters, 5 centimeters.
సో గన్ షుడ్ బి ఎయిమ్డ్ 5 సెంటీమీటర్ అబౌవ్. సో దీంట్లో కనుక మైనస్ వస్తే కనుక బిలో అని పెట్టాలి, అబౌవ్ ద టార్గెట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 52 అనేది చూద్దాం. At a height 80 meter, an aeroplane is moving with 150 meter per second. A bomb is dropped from it. So as it to hit a target, at what distance from the target should be the bomb be dropped? ఓకే, సో ఇక్కడ ఏరోప్లేన్ అనేది ఉంది. ఓకే, ఈ పాయింట్ని ఏ అనుకోండి. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్. సో దీన్ని అనేది ఇక్కడ నుంచి డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసినప్పుడు దీనికి యూ వెలాసిటీ అనేది ఒకటి వచ్చింది. సో యూ వెలాసిటీతో మనం ఇలా వెళ్తాము. గ్రావిటీ అనేది కిందకి లాగుతుంది. సో దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ వచ్చేసి ఇలా వచ్చి పడ్డి ఇక్కడ పడ్డది. ఓకేనా, సో ఇలా ట్రావెల్ అయ్యి ఇలా పడ్డది. సో ఈ పాయింట్ని సి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఏసీ అనేది అడిగాడు. సో ఏరోప్లేన్ నుంచి టార్గెట్ ఎంత దూరంలో ఉంటుంది, ఈ డిస్టెన్స్ అతను అడిగింది. సో ఈ పాయింట్ని బి అనుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనం దీన్ని కనుక్కుందాం. దీని హైట్ అయితే ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్లో దీని హైట్ అనేది ఏబీ హైట్ అనేది ఇచ్చాడు. భూమి నుంచి ఎంత హైట్ ఉందని ఇచ్చాడు. ఈ హైట్ కనుక్కొని పైథాగరస్ వేసేసి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే మనకి ఏసీ స్క్వేర్ అనేది వచ్చింది. ఏసీ అనే వాల్యూ వచ్చింది. సో ద హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బాంబ్ BC is equal to VB into time, which is equal to VB into under root of 2h by g, which is equal to 150 into 2 into 80 by 10. Okay, so this 16 is 4, which is 4 times of 150, which is equal to BC, which is equal to 600 meter per meter. ఓకే, ఇప్పుడు పైథాగరస్ అనేది సో డిస్టెన్స్ ఆఫ్ డ్రాపింగ్ పాయింట్ distance of target from dropping point. బాంబ్. సో ఇది మన యొక్క ఏరోప్లేన్ నుంచి టార్గెట్కి మధ్య డిస్టెన్స్ వేసి ఇది. సో పైథాగరస్ వేసేస్తే అండర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్. సో ఇది వచ్చేసి 80. ఇది అనేది మనకి ఇవ్వాలి. సో మనం కనుక్కున్నప్పుడు మనకి 600 మీటర్ వచ్చింది. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 605.3 మీటర్ అనేది వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 52 వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 57 అయితే చూద్దాం. A cricket fielder can throw a cricket ball with a speed v0 if he throws the ball while running with the speed u at an angle theta to the horizontal. What is the effective angle to the horizontal at which the ball is projected in air as seen by spectator? సో ఇక్కడ చూస్తే కనుక ఇలా ఇసిరాడు అనుకున్నాం. ఓకే, అలా రైలు పడ్డది అనుకుంటాం. సో నేను ఆరిజిన్ అనుకున్నాను, అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ. సో యూ వెలాసిటీతో అనేది ఫేక్ దిగా ఇసిరాడు. సో ఇక్కడ చూస్తే కనుక యూ ప్లస్ మనకి వెలాసిటీ అనేది ఉంది. సో దీని యొక్క కాంపోనెంట్స్ తీసుకుందాం. ఇది V0 అనుకుందాం. ఓకే, సో దీని యొక్క వెర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి యూ సైన్ థీటా, సారీ V0 సైన్ థీటా. ఓకే, సో యూ ప్లస్ U0 కాస్ థీటా ఇన్ కేస్ ఆఫ్ హారిజాంటల్ వెలాసిటీ. ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ ux చూసుకుంటే కనుక
సో దీన్ని యూ అనుకోండి, యూ నాట్ అనుకోండి. సో ఇది యూ నాట్. సో ఇనిషియల్ వెలాసిటీ నెక్స్ట్ డైరెక్షన్ వస్తుంది, ఇంకా యూ ప్లస్ యూ నాట్ కాస్ థీటా. అదే ఇనిషియల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ యూవై. సో యూ నాట్ సైన్ థీటా. ఓకే. సో థీటా అనేది ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో దాన్ని బట్టి యాంగిల్ వచ్చేసి tan థీటా uy బై ux. ఓకే. సో యూ నాట్ సైన్ థీటా బై యూ ప్లస్ యూ నాట్ కాస్ థీటా. ఓకే. సో యాంగిల్ విల్ బి tan ఇన్వర్స్ v నాట్ సైన్ థీటా బై యూ నాట్ కాస్ థీటా.